ఇలాంటి ఆడవారిని పెళ్లి చేసుకున్న ప్రతి మగాడికి ప్రతిరోజు కూడా నరకమే అవుతుంది. అది ఎలాంటి వారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా జీవితం బాగోలేదు, ఎలా జీవించాలో చెప్పమని ఎవ్వరిని అడగవద్దు. ఎలా జీవించాలో ఒక కుక్క ఇంకొక కుక్కను అడగదు. ఒక గాడిద ఇంకొక గాడిదను అడగదు. ఒక మనిషి మాత్రమే ఇంకొక మనిషి జీవితాన్ని చూసి అడుగుతాడు. ఎవరి జీవితం వాళ్ళదే, మీకు నచ్చినట్లు ఉండండి. ఇంకొకరి జీవితంతో పోలిక అస్సలు పెంచుకోకూడదు. ఎవరిని కూడా ఎలా బ్రతకాలో అడగకండి. మీ బ్రతుకుని మీరే బ్రతకండి, మీకు నచ్చినట్లుగా. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు. నీవు బాధగా ఉండాలి అని కోరుకుంటే ఎప్పుడూ ఆ బాధల్లోనే ఉంటావు. ఏదైనా సరే నీ మనసు పైన, నీ ఆలోచన పైనే ఆధారపడి ఉంటుంది. దీనినే మన పూర్వీకులు యద్భావం తద్భవతి అంటారు. జీవితంలో ఒక చీకటి రోజు రావచ్చు. దాన్ని ధైర్యంగా నీకు నువ్వే తీసుకుని నెట్టుకుంటూ పోగలగాలి. అప్పుడే కదా ఎంత కఠినమైన పోటీనైనా సరే నిలబడి నెగ్గగలుగుతావు. గుర్తుంచుకోండి, తప్పు చేసి గెలవగలవేమో గాని అబద్ధం చెప్పి ప్రశాంతంగా బ్రతకలేవు. అలానే స్వతంత్రంగా బతికే ప్రయత్నంలో కష్టాలు ఉండవచ్చేమో గాని బానిసత్వం మాత్రం ఉండదు. ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మన వెనక ఉన్న ఆస్తిని బట్టి కాదు. సంతోషమనేది సంతృప్తి చెందే మనసుని బట్టి ఉంటుంది, మనకున్న సంపదను బట్టి కాదు. అర్థమవుతుంది కదా? సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పిస్తుంది. అందుకే అంటారేమో, ఏం జరిగినా సరే అంతా మన మంచికే అని. ఒక్కటి గుర్తుంచుకోండి, అవకాశం రాకపోవడం నీ దురదృష్టం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం నీ నిర్లక్ష్యమే. అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం నీ లక్ష్యం. లేని అవకాశాన్ని సృష్టించుకోవడం నీ తెలివి. నిన్ను చూసి నవ్విన వాళ్లే నిన్నే అవకాశం ఇవ్వని అడిగేలా చేసుకోవడమే నీ విజయం. నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తల దించుకునేలా చేయడం నీ ఓటమికి కారణమవుతుంది. అందుకే ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎవరిని గౌరవించాలో అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా మసులుకో. సాధారణంగా దొంగ అనేవాడు ఎవరిని దోచుకోవాలో తాన్నే ఎంచుకుంటాడు. కానీ నిన్ను దోచుకునే రాజకీయ దొంగని నువ్వే ఎన్నుకుంటున్నావు. సాధారణ దొంగను పోలీసులు తరిమి తరిమి పట్టుకుంటారు. కానీ రాజకీయ దొంగను ఏ హాని కలగకుండా పోలీసులే కాపాడుతుంటారు. ఎంత విచిత్రమో కదా! ఒకరిని తొక్కి ఎదగడం, ఏం తప్పు చేయని వారిని బాధపెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం ఆ పైవాడు చూస్తాడని మర్చిపోకు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అంతకి రెట్టింపు బాధను నువ్వు అనుభవిస్తావు. వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో అలానే, కానీ పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఆనందాన్నిస్తాయి. అది జీవితమైనా, బంధాలైనా, మిత్రువైనా, ఇంకేదైనా సరే. అర్థమవుతుంది కదా? స్త్రీ అంటే ప్రేమను అందించడంలో అమ్మ, అందంలో దేవత, తెలివితేటల్లో మంత్రి, ఆదరించడంలో ఒక మంచి బంధువు, ద్వేషించడం మొదలు పెడితే నిప్పు, విజయానికి ఒక పర్వతం, స్నేహంలో ఓ నమ్మకం, దండించడంలో ఓ ఉపాధ్యాయురాలు. ఇన్ని గొప్ప విషయాలు ఎన్నో ఉన్నా సరే ఎవరికీ అర్థం కాని ఓ పొడుపు కథే స్త్రీ అంటే. నిజమే కదా? ఈ 4 రకాల స్త్రీలను పెళ్లి చేసుకున్న మగాడికి ప్రతిరోజు కూడా తను నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందులో మొదటివారు, ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పే స్త్రీలను అస్సలు పెళ్లి చేసుకోకూడదు. వీరు భర్తకు నమ్మక ద్రోహం చేసే అవకాశాలు ఎన్నో ఉంటాయి. ఇక రెండవ వారు, అహంకారం గల స్త్రీలను అస్సలు పెళ్లి చేసుకోకూడదు. ఈ రకమైన మహిళలు అసభ్యకరమైన ప్రవర్తనతో ఇతరులకు ఎప్పుడూ కూడా బాధను కలిగిస్తూ ఉంటారు. ఇక మూడవ వాళ్ళు, చెడు స్వభావం కలిగిన స్త్రీలను ఎప్పుడూ చేసుకోకండి. వీరి వల్ల మగాడు చాలా కష్టాలను ఎదుర్కొనే అవకాశాలు ఎన్నో ఉంటాయి. ఇక ఆఖరిగా నాలుగో వాళ్ళు, ఇంటి పనులు చేయలేని స్త్రీలను అస్సలు పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే
అలాంటి స్త్రీలు భర్తకే కాదు, కుటుంబానికి కూడా భారంగా మారుతారు. కాబట్టి ఈ 4 రకాల స్త్రీలను ఎప్పుడూ కూడా పెళ్లి చేసుకోకండి. ఒకవేళ చేసుకుంటే మీ జీవితంలో బాధలు పడక తప్పదు. నరకాన్ని అనుభవించాలి. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జీవితం మీది. మీకు నచ్చినట్లుగా మంచిగా ఉండండి. అర్థమైంది కదా! థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.